నమస్తే అమ్మా. మాట్లాడుతున్నానా? అదే మొదలు పెడతారా అని అడిగాను. వినబడిందా? ఇప్పుడు మనకి నిన్నను ఇంత చాప్టర్ ఏదైందంటే కన్ఫార్మిటీ అండ్ ఫ్రీడమ్ అయింది కదా. ఇప్పుడేమో టైమ్ అండ్ కంటిన్యూటీ. టైమ్ అండ్ కంటిన్యూటీ రికార్డింగ్ ఏంటి ఆన్ బుక్? రికార్డింగ్ ఆన్ చేసేది. ఆన్లో ఉంది. ఇది బుక్ పేరేంటున్నారు? కామెంట్రీస్ ఆన్ లివింగ్. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు తేదీ 18 అక్టోబర్ 2023. లక్ష్మి గారు మనకి కామెంట్రీస్ ఆన్ లివింగ్ అనే పుస్తకాన్ని చదువుతున్నారు. టైమ్ అండ్ అనే టాపిక్. టైము కంటిన్యూ అవడం అదే అనమాట. అయితే ఇవాళ టాపిక్ ఏంటంటే టైమ్ అండ్ కంటిన్యూటీ. ఇది ఎంత పెద్ద చాప్టర్ చూస్తాను, చిన్న పర్వాలేదు. సాయంత్రపు కాంతి అన్నది నీటి మీద పడుతోంది. అక్కడ నల్లగా ఉన్న చెట్లు, డార్క్ గా ఉన్న చెట్లన్నీ కూడా ఆ సూర్యుడికి వ్యతిరేకంగా ఉన్నాయి, అంటే నిలబడి ఉన్నాయి. బాగా జనంతో ఉన్న బస్సు ఒక వెళ్ళింది. దాని వెనకాలే ఒక పెద్ద కారు ఎంతో స్మార్ట్ గా ఉన్న ప్రజలతో వెళ్ళింది. ఒక పిల్లవాడు ఒక చిన్న ఏదో హూప్ అంటే అదేమోని రోల్ చేసుకుంటూ వెళ్తున్నాడు, అంటే అది ఆడుకోవడానికి. ఒక స్త్రీ ఎంతో పెద్ద బరువుతో దాన్నేమోని అడ్జస్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అడుగులు వేస్తుంది. ఆవిడేమో చాలా అలసట అయిన మార్గంలో వెళ్తోంది. ఒక అబ్బాయి సైకిల్ మీద ఎవరికో సాల్యూట్ చేసాడు, ఇంటికి వెళ్ళిపోవడంలో ఉన్నాడు. చాలా మంది స్త్రీలు అక్కడ నడుస్తున్నారు. ఒక ఒక ఆయన ఆగిపోయాడు అనమాట. అతనేమో ఒక సిగరెట్ వెలిగించుకున్నాడు. ఆ మ్యాచ్ స్టిక్ నేమో నీటిలో వేసేసాడు. చుట్టూ చూసాడు, వెళ్ళిపోయాడు. ఎవరు కూడా ఆయన్ని నోటీస్ చేయలేనట్టుగా కనబడుతోంది. అంటే కలర్స్, వాటర్ మీద ఉన్న రంగులు ఎవరు కూడా పట్టించుకోలేదు. అక్కడ ఉన్నటువంటి ఆ చెట్లని కూడా, ఆకాశానికి అగైన్స్ట్ గా నిలబడిన చెట్లని ఎవరు పట్టించుకోలేదు. ఒక అమ్మాయి ఒక చిన్న బేబీని ఎత్తుకుని వచ్చింది. మాట్లాడుతూను డార్క్ గా ఉన్న నీళ్ళని చూపిస్తోంది అనమాట. అండ్ అంటే ఆ పిల్ల యొక్క అటెన్షన్ అటు తిప్పడానికి. లైట్స్ అన్నవి కనిపిస్తున్నాయి ఇళ్లలో. సాయంత్రపు నక్షత్రం అన్నది ఆ హెవెన్స్ లో అది అంటే ప్రయాణిస్తున్నట్టుగా ఉంది. ఒక రకమైన విచారం ఉంటుంది, దాన్ని మనం ఎప్పుడు కూడా పట్టించుకోవట్లేదు. మనకేం తెలుసంటే బాధ, దుఃఖము, వ్యక్తిగతమైనటువంటి సంఘర్షణ, కన్ఫ్యూజనే తెలుసు. మనకి ఉపయోగించుకోవడం, దుఃఖము అంటే మిజరీ, బాగా విసుగు చెందడం వల్ల వచ్చిన దుఃఖము, ఇవన్నీ మనకి తెలుసు. మనకి ఇంకా జాయ్ యొక్క ఫుల్నెస్ కూడా తెలుసు. అండ్ అది ఎంత అశాశ్వతమో తెలుసు. మన యొక్క దుఃఖం మనకు తెలుసు. కానీ ఇతరుల యొక్క సాడ్నెస్ అన్నది ఎప్పుడు కూడా చూడం. మనం ఏ విధంగా మనం పరివేష్టితం అయిపోతున్నాం మన యొక్క దురదృష్టాలతోటి, అన్నిటితోటి. అప్పుడు ఏ విధంగా మనం చూడగలం? మన హృదయాలన్నవి అలసటతో డల్గా ఉంటాయి. అప్పుడు ఇతరుల యొక్క అలసటని మనం ఎలా తెలుసుకోగలం? ఈ విచారం అన్నది చాలా ప్రత్యేకమైనది. అదేం చేస్తోంది? వేరు చేసేస్తుంది, వినాశనకరం చేస్తుంది.
మనకున్న చిరునవ్వు ఎంత వేగంగా అంతరించిపోతుందో, ప్రతిదీ అన్ని కూడా దుఃఖంలోని, వేరుతనంలోని, అంటే దుఃఖమై నేను వేరేగా అని ఎండ్ అయిపోతున్నాయి. అంటే చిట్ట చివరికి అన్ని దుఃఖము తను వేరు చేసుకోవడంలోనే ఉంటున్నాం. ఆవిడ చాలా చదువుకున్నదే, చాలా సమర్థవంతమైంది, డైరెక్ట్ గా ఉంది. ఆవిడ ఎన్నో సైన్సెస్, మతం చదివారు. కేర్ఫుల్ గా మోడర్న్ సైకాలజీని ఫాలో అవుతున్నారు. ఆవిడ ఇంకా యంగ్ అయినా సరే ఆవిడ మ్యారేజ్ చేసేసుకుంది, అంటే వివాహితురాలే. ఆవిడకి మ్యారేజ్ లో వచ్చే సామాన్యమైన అన్ని కష్టాలతోని ఆవిడ ఉంది. ఆవిడ ఇప్పుడు ఫుట్ లూజ్ గా, అంటే కొంచెం అంటే ఒక్క పిసరు లూజ్ గాను, అండ్ ఈగర్ టు ఫైండ్ సంథింగ్ మోర్ దాన్ ద యూజువల్ కండిషనింగ్. ఇప్పుడున్న కండిషనింగ్ కంటే ఇంకొంచెం ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటుంది. టు ఫీల్ హెర్ వే, ఆవిడ యొక్క మనస్సు యొక్క పరిమితుల కంటే ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటుంది. ఆవిడ యొక్క అధ్యయనాలన్నీ కూడా మనస్సును ఓపెన్ చేసే, ఆ కాన్షియస్నెస్ అండ్ కలెక్టివ్ గా ఉన్న గ్యాదరింగ్స్, అంటే పోగు చేసుకున్న విషయాలకు అతీతంగా ఉండడం అని. గతంలో పోగు చేసుకున్నవి, గతంలో ఉన్న తెలియక పోగు చేసుకున్న వాటి అన్నిటికీ అతీతంగా ఉండడం అన్న విషయం మీద ఆవిడ అధ్యయనాలు ఆవిడ చెప్తున్నాయి. ఆవిడ చాలా డిస్కషన్స్ కి, టాక్స్ కి అటెండ్ అయ్యారు. ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటంటే, ఆల్ ద గొప్ప టీచర్లందరికీ యాక్టివ్ గా ఉన్నటువంటిది సోర్స్ కామన్, అందరు గురువులకి కామన్ గా ఉన్నది ఫెల్ట్. ఆవిడ అందులో ఫీల్ అయ్యారు. ఆవిడ చాలా జాగ్రత్తగా విన్నారు, చాలా బాగా అర్థం చేసుకున్నారు. ఆవిడ ఇప్పుడు డిస్కస్ చేయడానికి, తనకి అంతులేనటువంటి సమస్యని, సమయానికి సంబంధించిన సమస్యను డిస్కస్ చేయడానికి వచ్చారనమాట. టైంకి అతీతంగా ఇంకా సోర్స్ ఏముంది? దట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ విచ్ ఇస్ నాట్ విత్ ఇన్ ద రీజనింగ్ ఆఫ్ ద మైండ్. మనస్సు రీజనింగ్ కి కాకుండా ఇంకేమున్నది? ఆ సమయాతీతమైనటువంటి సృజనాత్మకత ఏమిటి మీరు ఎప్పుడు మాట్లాడుతున్నది? అది ఆ టైమ్లెస్ అనే దాన్ని సంభవమైన ఎరుకతో ఉండడం. అది తెలుసుకోవాలంటే ఏం పరీక్ష? వాట్ ఈస్ ద టెస్ట్? పరీక్ష ఏంటి? మీరు దాన్ని ఎలా గుర్తిస్తారు? దాన్ని ఏ విధంగా కొలుస్తారు? దాని ఫలితాలతోటే కదా ఏదైనా మనం జడ్జి చేయగలం. అయితే జడ్జింగ్ అన్నది సమయానికి సంబంధించింది, దాని ఫలితాలు అన్నవి టైమ్లెస్, సమయాతీతమైనవి. అవి జడ్జ్డ్ బై ద మెజర్మెంట్ ఆఫ్ టైం. టైం యొక్క కొలతలతో దాన్ని జడ్జి చేయగలమా? ఒకవేళ మనం అవగాహన చేసుకుంటే టైం అంటే ఏమిటో, బహుశా అప్పుడు మనకి సంభవం ఏమిటంటే టైమ్లెస్ గా ఉండడం. కానీ మనకి ఎప్పుడు కూడా టైమ్లెస్ ఏమిటి అనేది మనం డిస్కస్ చేయగలమా? సంభవమేనా? మన ఇద్దరం కూడా ఎరుకతో ఉన్నా సరే మనం దానికోసం మాట్లాడగలమా? మనం దానికోసం వి టాక్ అబౌట్ దట్, బట్ కానీ మన అనుభవం అన్నది అది టైమ్లెస్ అనుభవం కాదు. అది ఎప్పుడు కూడా మాట్లాడలేం, పడేది కాదు. ఆ కమ్యూనికేటెడ్ ఎక్సెప్ట్ త్రూ ద మీన్స్ ఆఫ్ టైం. సమయంతోటే తప్ప ఏ అనుభవాన్ని మనం కమ్యూనికేట్ చేయలేం. కానీ మాట అన్నది విషయం కాదు. సమయం ద్వారా సమయాతీతమైనదని ఎప్పుడూ కూడా అవగాహన చేసుకోలేము. సమయాతీతం అన్నది ఒక స్థితి, అందులో టైం అన్నది ఉండదు. అందుకని మనం టైం అంటే ఏమిటో తెలుసుకుందాం. రకరకాల టైంలు ఉన్నాయి. టైం అంటే పెరగడం, టైం దూరం, టైం కదలిక, ఇలా ఉన్నాయి. టైం అన్నది క్రోనలాజికల్, అంటే లెక్క పెడతాం కదా, 5 అయింది 6 అయింది అని. అండ్ ఆల్సో సైకలాజికల్, 2 రకాలు. మనం లెక్క పెట్టే టైము, మానసికమైంది. టైం పెరుగుదల అన్నది స్మాల్ బికమింగ్ దలా, చిన్నది పెద్దదవడం.
ఇక్కడ అవుట్లుక్ ద బులక్ కార్ట్ ఎవాల్వింగ్ ఇన్ టు ద జెట్ ప్లేన్, అంటే బులక్ కార్ట్ నుంచి మనం జెట్ ప్లేన్ కి పరిణతి చెందాం. బేబీ ఏమో మనిషి అంటే మ్యాన్ గా అవడం. ఈ హెవెన్స్ అన్నవి పెరుగుదలతో ఉన్నాయి. అండ్ సో ఇస్ ద ఎర్త్, భూమి కూడా. ఇది ఒక రకమైన యథార్థమే. అండ్ ఇట్ విల్ బి స్టూపిడ్ టు డినై ఇట్, కాదండం కూడా చాలా స్టూపిడ్ విషయం అంటున్నారు. టైమ్ యాజ్ డిస్టెన్స్ ఈజ్ మోర్ కాంప్లెక్స్, అంటే టైం అన్నది ఒక డిస్టెన్స్ గా తీసుకుంటే అది చాలా కాంప్లికేటెడ్. ఒక మనిషి 2 రకాల స్థలాల్లో ఒకే సమయంలో ఉంటారని విన్నాను. ఒకే ప్లేస్ లో ఎన్నో గంటలు, ఇంకొక ప్లేస్ లో కొన్ని నిమిషాలు అదే సేమ్ టైంలో ఉంటారని. ఆలోచన ఏమైనా చేయగలదు. అది వైల్ ద థింకర్ రిమైన్స్ ఇన్ వన్ ప్లేస్, అది ఎక్కడికైనా తిరగలదు. ఆలోచించేవాడు మాత్రం ఒకే ప్లేస్ లో ఉంటాడు. ఉన్నప్పుడు ఆలోచన ఎన్ని చోట్లకైనా వెళ్ళగలదు. ఐఎమ్ నాట్ నేను ఇప్పుడు ఆ ఫినామినాన్ని రిఫర్ చేయట్లేదు. ఒక వ్యక్తి, ఒక భౌతికమైన శరీరం హ్యాస్ బీన్ నోన్ టు బి ఇన్ 2 వైడ్లీ సెపరేటెడ్ ప్లేసెస్. 2 ప్లేసెస్ లో ఆ శరీరంతోనే ఉంటున్నాడు ఒకేసారి. హవెవర్ అవర్ పాయింట్ ఈస్ టైం, ఏదైనా మన పాయింట్ టైం అన్నారు. ఎస్టర్డే, నిన్న అన్నది ఇవాళను ఉపయోగించుకుని ఒక పాసేజ్ టుమారోగా రేపటికి వెళ్తోంది. అంటే పాస్ట్ అన్నది ప్రెసెంట్ ద్వారా ఫ్యూచర్కి వెళ్తోంది. ఇదంతా కూడా ఒక కదలిక సమయానికి. అవి 3 రకాల సెపరేట్ కదలికలు కావు. మనకేంటంటే ఈ క్రోనలాజికల్ అంటే లెక్క పెట్టేటటువంటి టైం అన్నది మానసికమైన పెంపుదల, తయారవడం, దేర్ ద గ్రోత్ ఆఫ్ ద సీడ్, ఉదాహరణగా విత్తనం పెరగడం, ఇంటూ ద ట్రీ, చెట్టుగా. అండ్ దేర్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ సైకలాజికల్ బికమింగ్, అలాగే మానసికంగా తయారవడం అన్నది కూడా ఉంది. ఈ పెరగడం అన్నది ఫెయిర్ గా క్లియర్ గానే ఉంది, అందుకని దాన్ని పక్కన పెట్టేద్దాం కొంతకాలం. సైకలాజికల్ గా అంటే మానసికంగా బికమింగ్ అన్న దానిలో టైం ఉంది. నేను రేపు అది అవుతాను. అందుకని టైం అన్నది ఒక పాసేజ్, ఒక పద్ధతి, అంటే మార్గం. ఇప్పుడు నేనున్నది రేపు వేరేగా వాట్ విల్ బి, అలా నేను అనుకున్నట్టుగా అవుతాను, అవ్వాల్సినట్టుగా. మనం చాలా పరిచితమై ఉన్నాం ఈ పద్ధతితో. అందుకని ఆలోచనే సమయం. ఆలోచన రేపు అవుతాను, నిన్న నాది అన్నదంతా ఆలోచనే. వాట్ ఈజ్ అన్న యథార్థం అన్నది, ఆదర్శం అన్నది, ఇదంతా కూడా ఆలోచన అన్నది సమయం యొక్క ప్రోడక్ట్. థింకింగ్ ప్రాసెస్ లేకపోతే టైం అన్నదే లేదు. మైండ్ అన్నది సమయాన్ని తయారు చేస్తుంది, అంటే మైండే టైం. అవును, అది నిజమే. మైండ్ అన్నది మేకరే, అంటే టైంని తయారు చేస్తోంది, ఉపయోగిస్తోంది. మైండ్ ప్రాసెస్ లేకపోతే టైం లేదు. కానీ మనస్సుకు అతీతంగా వెళ్ళడం సంభవమేనా? ఆలోచన లేనటువంటి ఒక స్థితి ఉందా? అప్పుడు ఆవిడ ఏమన్నారంటే, ఆవిడ అన్నారు అలాగే. అప్పుడే లెట్ us టుగెదర్ డిస్కవర్, మన ఇద్దరం కలిసి చూద్దాం అలాంటి స్థితి ఒకటి ఉందా లేదా. ప్రేమ అన్నది ఆలోచన. మనం ఎవరి కోసమో ఆలోచించవచ్చు, మనం ప్రేమించిన వాళ్ళ కోసం. అతను వాళ్ళు ఇక్కడ లేకపోయినా ఆయన కోసం మనం ఆలోచిస్తున్నాం. మనకు ఆయన కోసం ఒక ఊహాత్మక చిత్రం ఉంది, ఒక ఫోటోగ్రాఫ్ ఆయన కోసం ఉంది. ఈ సెపరేషన్ అనేది ఆలోచన తయారు చేస్తుంది, ఆలోచనని ఇస్తుంది. డూ యూ మీన్ దట్ వెన్ దేర్ ఈజ్ వన్నెస్, ఒకటే అన్నప్పుడు థాట్ ఆగిపోతుందా? అక్కడ కేవలం ప్రేమే ఉంటుందా? అంటే ఆయన వేరు నేను వేరు అని లేనప్పుడు ఒక ఆలోచనే ఆగిపోయి ప్రేమ అన్నదే ఉంటుందా? వన్నెస్ అన్న దాంట్లోనే డ్యుయాలిటీ, ద్వైతం ఉంది. అది పాయింట్ కాదు. లవ్ అన్నది ఒక ఆలోచన పద్ధత,
ఆలోచన అన్నది సమయానికి సంబంధించింది. లవ్ అన్నది టైం బైండింగా, అంటే సమయంతో కట్టుబడి ఉందా? ఆలోచన సమయంతో కట్టుబడి ఉంది. మీరేమడుగుతున్నారంటే ఈ బైండింగ్ క్వాలిటీ ఆఫ్ టైం నుంచి అవతలికి వెళ్ళడం సాధ్యమేనా? ఇట్ మస్ట్ బి, అదర్వైజ్ దేర్ కుడ్ బి నో క్రియేషన్. అయ్యి ఉండాలి, లేకపోతే అక్కడ సృష్టి లేదు. ఈ క్రియేషన్ అంటే సృజనాత్మకత అన్నది వెన్ ద ప్రాసెస్ ఆఫ్ కంటిన్యూటీ సీజెస్, కంటిన్యూటీ అనేది ఆగిపోయినప్పుడే ఉంటుంది. క్రియేషన్ అంటే ఈ సృష్టి అంటే సృజనాత్మకత అనేది కొత్తగా ఉంటుంది. అది న్యూ విజన్, కొత్త అంటే దృష్టి, న్యూ ఇన్వెన్షన్, కొత్తగా కనిపెట్టింది, న్యూ డిస్కవరీ, ద న్యూ ఫార్ములేషన్, నాట్ ద కంటిన్యూటీ ఆఫ్ ద ఓల్డ్. అది ఓల్డ్ యొక్క కంటిన్యూటీ కాదు. కంటిన్యూటీ అన్నది డెప్త్ టు క్రియేషన్. అంటే ఎప్పుడైతే కంటిన్యూటీ ఉందో అక్కడ సృజనాత్మకత, అంటే క్రియేషన్ కి మృత్యు అది అక్కడ ఉండదు. బట్ కానీ ఈ కంటిన్యూటీకి అంతం ఎలా చేయడం? కంటిన్యూటీ అంటే ఏమిటి? మనకి ఏది మనని కంటిన్యూ చేయిస్తోంది, ఏది క్షణక్షణం కూడా జాయిన్ అవుతోంది. యాజ్ ద థ్రెడ్ జాయిన్స్ ద బీడ్స్, పూసల్ని దారం కలిపినట్టుగా ఒక నెక్లెస్ లో ఉన్న పూసల్ని ఇదంతా ఏది కలుపుతోంది? ఏ క్షణం కా క్షణం కొత్తదే, కానీ న్యూ అన్నది గతంలోకి లాగేబడుతుంది. అందుకనే ఆ చైన్ ఆఫ్ కంటిన్యూటీ అవుతుంది. అంటే కొత్తది కొత్తదిగా ఉండకుండా పాత దాంట్లోకి లాగబడుతుంది. ఈజ్ దేర్ ఎవర్ ద న్యూ ఆర్ ఓన్లీ రికగ్నిషన్ ఆఫ్ ద న్యూ? అసలు కొత్తది అన్నది ఉందా, లేకపోతే గుర్తించడమేనా? ఓల్డ్ న్యూ అని గుర్తిస్తోందా? ఈ ఓల్డ్ అన్నది గుర్తించింది అనుకోండి ఇది కొత్తది అని, అప్పుడు అది కొత్తది అవుతుందా? అది ఎప్పుడు కూడా దాని ప్రొజెక్షన్ నే గుర్తించగలదు. ఓల్డ్ అన్నది పాతది, దాన్ని కొత్తది అని పిలుస్తుంది, కానీ అది కాదు. న్యూ అన్నది గుర్తించబడేది కాదు. ఇది ఒక రకమైన స్టేట్ ఆఫ్ నాన్ రికగ్నిషన్, గుర్తించలేని స్థితి. ఆ దాంతో ఏ సంబంధం కలిగి ఉండలేము. ఈ ఓల్డ్ ఏం చేస్తుందంటే కంటిన్యూటీ అన్నది త్రూ ఇట్స్ ఓన్ ప్రొజెక్షన్స్, దాని ప్రొజెక్షన్స్ ద్వారా కంటిన్యూటీ ఇచ్చేస్తుంది. అది ఎప్పుడూ కూడా కొత్తదాన్ని తెలుసుకోలేదు. ఈ న్యూ అన్నది ఓల్డ్ గా మనం ట్రాన్స్లేట్ చేస్తుంది, కానీ న్యూ అన్నది ఎప్పుడు కూడా ఓల్డ్ అవ్వదు. ఎక్స్పీరియన్సింగ్ ఆఫ్ ద న్యూ, కొత్తదాన్ని అనుభవించడం అన్నది ఓల్డ్ లేనప్పుడే సంభవం, అంటే పాతది లేనప్పుడే. అనుభవము దాని యొక్క ఎక్స్ప్రెషను, అది ఆలోచన, ఐడియా. ఆలోచన న్యూ అనే దాన్ని ఓల్డ్ అన్న టర్మ్స్ లోకి ట్రాన్స్లేట్ చేస్తోంది. ఇట్ ఈస్ ద ఓల్డ్, ఈ పాతది కంటిన్యూటీ ఇస్తోంది. ఓల్డ్ ఈజ్ మెమొరీ. ఓల్డ్ ఏమిటి అంటే జ్ఞాపకమే, అదే ఒక మాట, అదే టైము. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ టు పుట్ ఎన్ ఎండ్ టు మెమొరీ? ఈ జ్ఞాపకానికి అంతం ఎలా చేయడం అండి? ఈజ్ ఇట్ పాసిబుల్? సంభవమేనా? ద ఎంటిటీ దట్ డిజైర్స్ టు పుట్ ఎన్ ఎండ్ టు మెమొరీ ఈజ్ హిమ్సెల్ఫ్ ద ఫోర్జర్ ఆఫ్ మెమొరీ. అంటే ఎవరైతే నేను మెమొరీ అంతం చెయ్యాలనుకుంటున్నారో అది మెమొరీవే, అంటే ఫోర్జరీ. అలాగా అది మెమొరీవే ఇంకో రూపంలో. హీఈస్ నాట్ అపార్ట్ ఫ్రమ్ మెమొరీ. అలాగ నేను డిజైర్స్ అంటే మెమొరీకి అంతం చెయ్యాలన్న ఈ డిజైర్ కూడా మెమొరీవే. దట్ ఈస్ సో, ఈజ్ ఇట్ నాట్? కాదా? అంటే ఎస్, ద మేకర్ ఆఫ్ ఎఫర్ట్ ఈస్ బార్న్ ఆఫ్ మెమొరీ. అంటే ఎఫర్ట్ చేసే వాడు తయారు చేయడం కూడా మెమొరీలోంచే వచ్చింది, ఆలోచనలోంచే. ఈ థాట్ అన్నది గతంలోంచి వచ్చింది. కాన్షియస్ గా గాని అన్కాన్షియస్ థాట్ గాని గతానికి చెందింది. వాట్ ఈజ్ వన్ టు డూ? అయితే వ్యక్తి ఏం చెయ్యాలి అని ఆవిడ అడిగారు. ప్లీజ్ లిసన్, మీరు దయచేసి వినండి. మీరు సహజంగానే ఎఫర్ట్ లేకుండా ఏది అవసరమో అండ్ యూ విల్ డూ న్యాచురల్లీ వితౌట్ ఎఫర్ట్ వాట్ ఈజ్ ఎసెన్షియల్, అవసరమైంది చేస్తారు. కోరిక అన్నది ఆలోచనే. కోరిక ఏం చేస్తుంది? చైన్ ఆఫ్ మెమొరీని ఫోర్జ్ చేస్తుంది. ఈ కోరిక ప్రయత్నం, అది ఇచ్ఛాశక్తి యొక్క పని.
ఈ పోగు చేసుకోవడం అన్నది కోరిక యొక్క విధానం. అక్యూములేట్ చేయడం అంటే, పోగు చేసుకోవడం అంటేనే కంటిన్యూ చేయడం. ఈ పోగు చేసుకోవడం అనుభవం, ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్, గెటింగ్ ఎక్స్పీరియన్స్, గ్యాదరింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఈ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ గా, పవర్ గా, ఆ తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే కంటిన్యూ చేస్తున్నాం. అప్పుడు ఈ కంటిన్యూ అండ్ దిస్ అండ్ టు డినై దీస్ ఈజ్ టు కంటిన్యూ నెగటివ్లీ. ఇది కాదనంటే నెగటివ్ గా కంటిన్యూ చేస్తున్నారు. అప్పుడా కంటిన్యూటీ ఉంది. పాజిటివ్, నెగటివ్ కంటిన్యూస్ అన్నవి ఒక రకమైనవే. గ్యాదరింగ్ సెంటర్ ఇస్ డిజైర్. ఇవన్నీ పోగు చేసేదే కోరిక. డిజైర్ ఫర్ ద మోర్ ఆర్ ద లెస్, ఎక్కువ కావాలి తక్కువ కావాలి అని. ఈ సెంటర్ అన్నదే సెల్ఫ్ అన్నమాట. ప్లేస్డ్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్. అది రకరకాల లెవెల్స్ లో ప్లేస్ అవుతుంది తన యొక్క కండిషనింగ్ ప్రకారం. ఏ యాక్టివిటీ అయినా ఈ సెంటర్ అది కేవలంగా మనకి ఫర్దర్ కంటిన్యూటీని తెస్తుంది. ఏ కదలిక టైం బైండింగ్ లో ఉన్నా అది క్రియేషన్ ని అడ్డేస్తుంది. అంటే సమయాతీతం అయినది టైం బైండింగ్ క్వాలిటీ, మెమొరీకి సంబంధించింది కాదు, అంటే జ్ఞాపకానికి సంబంధించింది కాదు. ఆ అనంతమైనది అది మెమొరీ ద్వారా కొలవలేం, అనుభవం ద్వారా కొలవలేం. పేరు లేనిది అనేది ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్, అనుభవము, జ్ఞానము కంప్లీట్ గా ఆగినప్పుడే అది వస్తుంది. సత్యం అన్నది మనిషి మనస్సుని స్వేచ్ఛ చేస్తుంది దాని యొక్క బంధాల నుంచి. ఇక్కడితో అయిపోయింది. ఇది మీకు అర్థమైందా? 20 అంటే పేరు లేనిదంటే ఇక్కడ అనంతత్వం. అది మనిషిని బంధాల నుంచి స్వేచ్ఛ చేస్తుంది. అంటే ట్రూత్ ఒక్కటే మనిషిని బంధాల నుంచి స్వేచ్ఛని కలిగిస్తుంది అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మీకు ఆవిడ ఏమడిగారంటే, వాడు చాలా లెక్చర్లు విన్నారట. కంటిన్యూ ఇది ఏంటంటే మనం అబ్జర్వ్ చేయాల్సిందంటే జ్ఞాపకాలే మనకి కంటిన్యూ చేస్తున్నాయి. టైం అండ్ కంటిన్యూటీ. మనం ఎప్పుడైతే కంటిన్యూటీ ఆగిపోయిందో అక్కడే ఆ అనంతత్వము, ఆ సత్యము అన్నది ఉంటుంది. అయితే ఇక్కడ ఈమె ఆల్రెడీ లెక్చర్లు వినడం వల్ల ఆవిడేమో వేగంగానే అర్థం చేసుకుంటున్నారు. టైంకి అతీతంగా ఏమైనా ఉందా అని అడిగారు. టైమ్లెస్ ఏమిటి అంటే అది మీరు చెప్పిన క్రియేటివిటీ మీరు మాట్లాడుతున్నారే, సమయాతీతమైన కానీ సృజనాత్మకత ఉంటుందని, అది ఏమిటది అని అంటున్నారు. అంటే ఇప్పుడు టైం ఏమిటో మనం అర్థం చేసుకుందాం. అంటే ఏదైనా సరే ఫలితాలతోనే కదా చూస్తాం. ఆ అనంతమైనది మనకి తెలియంది అన్నది ఏ విధంగా ఎరుకుతూ ఉంటాం? దాన్ని మీరు గుర్తించగలరా? దాన్ని ఎలా కొలుస్తాం? ఇవన్నీ అడిగారు. టైం అన్నది జడ్జి చేస్తుంది. టైమ్లెస్ అన్నది మెజర్మెంట్ ఆఫ్ ఇట్. అంటే ఇక్కడ మనం సమయం ఎలా అంటేనండి, మనం గతము, ఆ ఓల్డ్ అంటే గతం. గతం ఎప్పుడు న్యూని లాగేసుకుంటుంది. అంటే కొత్త దాన్ని అది ఎప్పుడు కూడా పరిమితమైంది. అది అన్ని నోన్ ఫీల్డ్ లోనే పనిచేస్తుంది. గతం న్యూని గతంగా మార్చేసుకుంటుంది. ఈ పాయింట్ ఒకటి అర్థం అవ్వాలి. తర్వాత మనం కంటిన్యూటీ అంటే మెమొరీవే కంటిన్యూటీ, థాట్. గత జ్ఞాపకాల వల్ల మనం కంటిన్యూ చేస్తున్నాం, స్టాప్ అవ్వట్లేదు. ఆ కంటిన్యూటీ స్టాప్ అవుతేనే అక్కడ సృజనాత్మకత, కొత్తది, సత్యము ఉంటాయి. అర్థమైందా సుధా గారు? మ్యూట్ అయిపోయిందా నాది? లేదా? సుధా గారికి అర్థమైతే చెప్పండి. అంటే ఈ టాపిక్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా జ్ఞాపకాలతో కంటిన్యూ చేస్తూ ఉంటాం. అందువల్లే మనకి ఆ అనంతత్వం అన్నది కవర్ అయిపోతుంది. ఎప్పుడు గతంలోని కొత్తది కొత్తగా చూడం. అంటే పాత దాంట్లో కలిపేస్తాం. అంటే గత జ్ఞాపకాలతో పాస్ట్ తోటి, ఆ పాస్ట్ మెమరీస్ తోటి అన్ని చూస్తున్నాం.
ఏమైనా డౌట్ ఉందా? సుధా గారు, వసంత గారు ఏమైనా అడుగుతారా? శారద వచ్చిందా? ఇప్పుడు వచ్చిందో తెలియదు శారద. ఓకే, వినబడుతోందా నా మాట? అర్థమైందా సుధా గారు మీకు? అంటే మన ఇద్దరికీ కూడా అనంతత్వం తెలిసిన దానికోసం మనం మాట్లాడలేం. సమయాతీతమైనది మాటలతో ఉండదు. ఎప్పుడు మనం గత జ్ఞాపకాలతో, మెమొరీతో ఉండబట్టే మనం న్యూనెస్ అన్నది లేకుండా జీవిస్తున్నాం. సుధా గారు మీరు అన్మ్యూట్ చేయలేదు. హలో, వసంత గారు మీకు అర్థమైందా? నమస్తే అమ్మా. నమస్తే. సుధా గారికి ఏంటి వినబట్టం లేదా ఏంటి ఇవాళ? నెట్ చెప్పండి. బాగోలేదు. నెట్ బాగుంది. పాత జ్ఞాపకాలు, పాత ఆలోచనలతోటే మనం ప్రెసెంట్ ని చూడడం వల్ల ఈ కొత్తది తీసుకోవడం, అర్థం చేసుకోవడం, మళ్ళీ పాత ఆ, ఏమంటారు ఆ మూసలోనే వెళుతూ ఉంటాయి ఆలోచనలు. సృజనాత్మకత అన్నది ఉండకుండా ఉంటున్నాం కదా, క్రియేటివిటీ ఉండదు మనకి. అందువల్ల ఏంటి, ఎంజాయ్ చేయలేము. ఈ కంటిన్యూటీ కాకుండా ఎండ్ అవుతేనే కొత్తది అన్నది ఉంటుంది. అంటే టైం ఎప్పుడు, అంటే సమయం అవసరం అంటాం కదా మనం, ప్రాక్టీస్ చేస్తానండి అని. సమయాతీతమైనది సమయంతో పట్టుకోలేము అంటారు. అంటే టైమ్లెస్ అన్నది అది సమయంతో మనం అది ఎన్నాళ్ళైనా సరే ఆ సమయంతో పట్టుకోలేము. అంటే చాలా సంవత్సరాలు మనం చేసినా దాన్ని పట్టుకోలేము, అది సమయాతీతమైంది. అలాగే మనం ఎప్పుడు గతం నుంచి ఫ్యూచర్ ని నిర్మించేస్తుంది గతం ప్రెజెంట్ ద్వారా. అంటే ఈ గతంలోనే జీవిస్తున్నాం. ఫ్యూచర్ ని నిర్మించేది గత మెమొరీసే కదా. ఆ కంటిన్యూటీ అంటేనే జ్ఞాపకాలు. ఏదక్కడ దారం లాంటిది అంటే జ్ఞాపకం. మనకేంటంటే సైకలాజికల్, క్రోనలాజికల్ 2 రకాల టైం తెలుసు. అంటే ఇది పెరగడం, ఈ సీడ్ చెట్టు కావడం, అక్కడ సైకలాజికల్ బికమింగ్ అనేది కూడా ఉన్నదన్నమాట. అంటే మామూలుగా చూపిస్తున్నారు, వేర్ ఇస్ ద గ్రోత్ ఆఫ్ ద సీడ్ ఇన్ టు ద ట్రీ. అలాగే అదేమో కనబడుతుంది, గ్రోత్ క్లియర్ గా తెలుస్తుంది. అది కొంతసేపు పక్కన పెట్టి సైకలాజికల్ గా తయారవడం ఏంటి అని చూద్దాం. నేను ఇలా ఉన్నాను, నేను అలా అవ్వాలి అంటే మనం ఏం చేస్తున్నాం, టైంను ఒక పాసేజ్ గా వాడుకుంటున్నాం. ఇవాళ నేను ఇలా ఉన్నాను, అలా నేను అవ్వాలి. ఈ రెండిటికి ఘర్షణ. ఈ ప్రాసెస్ మన అందరికీ తెలిసే. ఆలోచనే సమయం. ఇంతకు ముందున్నాను ఇలాగా, ఇలా అవ్వాలి, ఇదంతా ఆలోచనే. థాట్ ఏంటంటే సమయంలోంచి వచ్చిందే. థింకింగ్ ప్రాసెస్ లేకపోతే టైమే లేదు. మైండే మనకి టైంని తయారు చేసింది. మైండ్ ప్రాసెస్ లేకపోతే టైం లేదు. అయితే ఆవిడేమడిగారు, బియాండ్ మైండ్ వెళ్ళడం సంభవమేనా? థాట్కి సంబంధం లేని ఒక స్థితి ఉందా? అది మనం ఇద్దరం కలిసి దాన్ని చూద్దాము అన్నారు. మనం ఏం చేస్తాం, అక్కడ మనం ఎవరిని ఇష్టపడుతున్నామో వాళ్ళ కోసం మనం ఆలోచిస్తాం. ఈ సెపరేషన్ అన్నది ఆలోచన వల్లే వచ్చింది. అయితే వెన్ దేర్ ఇస్ వన్నెస్, ఏకత్వం ఉంటే, 10 నిమిషాల టైం ఉంది, థాట్ లేదనా మీ ఉద్దేశం అని ఆవిడ అడిగారు.
వన్నెస్ లో ద్వైతం ఉంది, అది పాయింట్ కాదు. లవ్ అన్నది ఆలోచనతోటి సంబంధం లేదు. ఆ ఆలోచన సమయానికి చెందింది. లవ్ అన్నది సమయంతో కట్టుబడి లేదు. ఆలోచన సమయంతో కట్టబడి ఉంది. ఈ సమయం నుంచి అతీతంగా ఎలా వెళ్ళమని మీరు అడిగారు. అవును, ఉండాలి, లేకపోతే క్రియేషనే లేదు. క్రియేషన్ అన్నది ఆవిడ చెప్తున్నారు. ఎప్పుడైతే కంటిన్యూటీ ఆగుతుందో అప్పుడే క్రియేషన్ ఉంటుంది. అదే కొత్తది. న్యూ ఫార్మేషన్, నాట్ ద కంటిన్యూటీ ఆఫ్ ద ఓల్డ్. అంటే ఓల్డ్ కంటిన్యూటీ లేనప్పుడే న్యూ అన్నది ఉంటుంది. కంటిన్యూటీ అన్నదే డెత్ టు క్రియేషన్, క్రియేషన్ యొక్క మరణం. బట్ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ టు పుట్ ఎన్ ఎండ్ టు కంటిన్యూటీ? కంటిన్యూటీకి ఎండ్ ఎలా చేయడం అని అడిగారు. అంటే కంటిన్యూటీ అయ్యేది ఏమిటి? మెమొరీ. ఆ కొత్త దాన్ని పాత దాంట్లో కలిపేసుకుంటుంది. కొత్తది ఎప్పుడు కూడా కొత్తగా మనం గుర్తించలేకపోతున్నాం. అది ఏం చేస్తుంది? దాని ప్రొజెక్షన్స్ ద్వారా కంటిన్యూటీ ఇస్తుంది. అంటే మన మనసే ప్రొజెక్షన్స్. అది ఎప్పుడు కొత్తదాన్ని తెలుసుకోలేదు. ఓల్డ్ గా మార్చేస్తుంది, ట్రాన్స్లేట్ చేసేస్తుంది, కానీ న్యూ అన్నది దానికి తెలియదు. అంటే పాత దాంతో కొత్త దాన్ని పట్టుకోలేము. కొత్త దాన్ని అనుభవించడం అన్నది ఓల్డ్ లేనప్పుడే సంభవం. ఈ అనుభవం, దాని ఎక్స్ప్రెషన్, ఇదంతా ఆలోచనే, ఐడియా, థాట్ అన్నమాట. థాట్ ఏం చేస్తుంది? న్యూని ఓల్డ్ టర్మ్స్ లోకి మార్చేస్తుంది. అందుకని ఓల్డే కంటిన్యూటీ ఇస్తుంది అనమాట. ఆ ఓల్డ్ ఏది అంటే మెమొరీ అన్నారు. మెమొరీవే మనకి కంటిన్యూటీ ఇస్తుంది. అయితే ఈ మెమొరీని అంతం ఎలా చేయడం? అంటే అది ఆవిడ అడిగారు అనమాట. అప్పుడు ఏమని అడిగారు? ఇట్ ఈస్ నాట్ అపార్ట్ ఫ్రమ్ మెమొరీ. ద ఎంటిటీ దట్ డిజైర్స్. ఎవరైతే నేను థాట్ని, మెమొరీని అంతం చేస్తానన్న వాళ్ళు కూడా మెమొరీలో భాగమే. ఎస్, ద మేకర్ ఆఫ్ ఎఫర్ట్ ఈస్ బోర్న్ ఆఫ్ మెమొరీ. అంటే ప్రయత్నించేవాడిని కూడా మెమొరీవే. థాట్ అనేది పాస్ట్ యొక్క ఫలితంగా వచ్చింది, కాన్షియస్ గా కానీ అన్కాన్షియస్ గా కానీ. అయితే ఏం చెయ్యాలి? దయచేసి వినండి. మీరు సహజంగానే ప్రయత్నం లేకుండానే ఏది అవసరమో తెలుసుకుంటారు. డిజైరే ఆలోచన, అంటే కోరికే ఆలోచన అన్నారు. డిజైరే ప్రయత్నం, అది ఇచ్ఛాశక్తి యొక్క పని. పోగు చేసుకోవడం, ఇదంతా కూడా డిజైర్ వల్లే కంటిన్యూ అవుతుంది. అలాగే ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్, ఇవన్నీ పవరు, ఇవన్నీ పోగు చేసుకుంటున్నాం, అవన్నీ కంటిన్యూ చేస్తున్నాం. డినై దీస్, ఇవన్నీ కాదండం అనేది నెగటివ్ గా కంటిన్యూ చేస్తున్నాం. పాజిటివ్ గా అయినా నెగటివ్ గా అయినా కంటిన్యూస్ ఒకలాంటిది. అక్కడ పొందే సెంటర్ ఒకటే, ద డిజైర్ ఫర్ ద మోర్ ఆర్ లెస్. సెంటర్ అన్నదే సెల్ఫ్ అన్నమాట. డిఫరెంట్ లెవెల్స్ లో అది ఉంటుంది, అంటే వాళ్ళ వాళ్ళ కండిషనింగ్ బట్టి. ఈ సెంటర్ యొక్క ఏ పనైనా ఫర్దర్ కంటిన్యూటీని తెస్తుంది. ఏ కదలికైనా టైం యొక్క బైండింగ్ లో అది క్రియేషన్ లేకుండా చేస్తుంది. సమయాతీతమైనది టైం బైండింగ్ క్వాలిటీ కాదు, జ్ఞాపకంతో సంబంధం లేదు. సమయాతీతం అన్నది కొలవబడదు మెమొరీతోటి, అనుభవంతో గాని. అందుకని ఆ పేరు లేనిది. ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్, ఈ నాలెడ్జ్, జ్ఞానం, ఇవన్నీ ఆగిపోతాయో అప్పుడే ఉంటుంది. ట్రూత్ ఒక్కటే మనని స్వేచ్ఛగా చేస్తుంది, మనస్సుని దాని యొక్క బంధాల నుంచి స్వేచ్ఛని కలిగిస్తుంది అని అన్నారు. అంటే సత్యం అన్నది ఒక్కటే బంధాలన్నిటి నుంచి బయటపడేస్తుంది. అంటే ఎప్పుడు మనం ఈ మెమొరీ ఇవన్నిటిని ఎండ్ అయిపోయినప్పుడే సత్యం అన్నది ఉంటుంది. అదనమాట. అంటే కొంచెం జాగ్రత్తగా చూస్తే ఇది మనం ఎప్పుడు ఆ ఫీల్డ్ లోనే జీవిస్తున్నాం, మెమొరీ ఫీల్డ్ లోనే. కొత్త దాన్ని పాత దానిలా ట్రాన్స్లేట్ చేసేస్తున్నాం అంటున్నారు. ఎందుకంటే పాతదానికి కొత్తది తెలుసుకునే స్థితి లేదు. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? శారదా, సుధా గారు ఇంకా మ్యూట్ లోనే ఉన్నారు.
అంటే మనం జ్ఞాపకాలు, గత జ్ఞాపకాలతోటే ఆ కొత్తది ఏదైనా చూస్తున్నాం గనక మనం ఎప్పుడు కంటిన్యూటీలో ఉంటాం. ఎండ్ అయినప్పుడే కంటిన్యూటీ సృజనాత్మకత ఉంటుంది, అప్పుడే సత్యం ఉంటుంది అక్కడ. అది చెప్పారు. ఓకే, అయితే ఆపేద్దామా? ఏమైనా డౌట్స్ ఉంటాయి, ఉన్నాయా? సుధా గారికి మైక్ బాగోలేదా ఏంటి? ఇక సమయం ఏమో 3 minutes ఉంది. శారదా, నీకు అర్థమైందా? లక్ష్మి అర్థమైంది. మెమొరీ అన్నా మైండ్ అన్నా ఒకటే. మైండ్ తయారు చేసేది అహము. ఇవన్నీ కలిపి మనకి థాట్స్ కానీ గత జ్ఞానం కానీ మెమొరీ కానీ ఇస్తాయి. అంటే గత జ్ఞానం, ఈ జ్ఞానము మనము కాలాతీతమైన దానికి పనిచేయదు. ఇవన్నీ కాలం కానీ ఇవన్నీ కానీ కాలాతీతమైన దాన్ని కనుక్కుందుకు పనిచేయదు. ఆ కాలాతీతమైన దానికి ఎలా వెళ్ళాలి అక్కడికి అంటే ఆ స్థితికి, మన ఒరిజినల్ స్థితి మనం ఎలా తెలుసుకోవాలి అంటే అవేర్నెస్. అంతే కదా, కంటిన్యూటీ స్టాప్ అయినప్పుడు. అది కూడా ఉంటుంది. కంటిన్యూటీ స్టాప్ అయినప్పుడు అప్పుడు మాత్రమే కొత్త ఆలోచన, అంటే కంటిన్యూటీ స్టాప్ అయినప్పుడు క్రియేషన్, కొత్త ఏదో అన్నా క్రియేటివిటీ వస్తుంది. లేకపోతే అంతవరకు గతం ఉన్నంత వరకు క్రియేటివిటీ ఉండదు, కొత్తది ఏది ఉండదు. అదే ఇందులో చెప్పారు. అవును, అదే గతం ఏంటి చేస్తుంది. అందుకనే ఒక బీడ్, నెక్లెస్ లో బీడ్స్ ని కలిపేది ఎలా అయితే ఒక దారమో, అన్నిటినీ కలుపుతున్నది మెమొరీ. ప్రెసెంట్, ఫ్యూచర్, అన్నిటినీ పాస్ట్ అంతా మెమొరీ కలుపుతుంది. ఈ మెమొరీ బ్యాక్గ్రౌండ్ లోనే చూస్తున్నాం అన్ని. అందుకే న్యూ మెమొరీ అన్నది ఎండ్ అవ్వాలి. నీకు నెట్ ప్రాబ్లం, మాట క్లియర్ గా లేదు. ఏమంటున్నావు మళ్ళీ? మెమొరీ అన్నది మైండ్ తాలూకా ఒక ఫామ్ అన్నాను. అవునవును, ఒక ఆస్పెక్ట్. థింకింగ్ ఒక ఆస్పెక్ట్, మెమొరీ ఒక ఆస్పెక్ట్, అలాగా ఒక భాగం. అంతే. దీన్ని దాటాలి అంటే అవేర్నెస్, ఇంకేమీ లేదు. ఆ కంటిన్యూటీని ఆపాలి అంటే అవేర్నెస్. అవును, అప్పుడు న్యూ అన్నది, ఆ ట్రూత్ అన్నది మనకి తెలుస్తుంది. అంటే తెలుస్తుంది అంటే అక్కడ సెల్ఫే ఉండదు, అది చూపెట్టు. ఈ మెమొరీవే, ఈ థాటే సెల్ఫ్ అని కూడా తెస్తుంది, థింకర్ ని తెస్తుంది. క్వశ్చన్, డిజైర్, నేను పోగొట్టుకోవాలి అన్న డిజైర్ తెచ్చింది కూడా మెమొరీవే అన్నారు. మెమొరీలోంచి ఉద్భవించింది. ఓకే, ముగించేద్దామా? ఇంకేమైనా మాట్లాడతారా?